ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయిలో గత 15 రోజుల క్రితం ఏర్పాటు కావడం జరిగింది. జస్టిస్ చంద్రకుమార్ గారు అధ్యక్షుడిగా, బి వినోద్ గారు, ప్రొఫెసర్ బి వినోద్, ప్రొఫెసర్ పద్మజా షాహ్ గారు వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా అబ్దుల్ మజీద్ షోయబ్ జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్ ఫోరం అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లా బాడీగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఏర్పాటు కోసం ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. సేవ్ డెమోక్రసీ, సేవ్ ద నేషన్, సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ పేరిట ఆ ఉద్దేశాన్ని ఈ సమితి ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏవైతే పాలసీస్ని అడాప్ట్ చేస్తూ ఉందో తద్వారా భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఒక కుతంత్రాలతో ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితిలో ప్రజల్లో ఈ అవగాహన తీసుకురావడానికి ఈ పరిరక్షణ సమితి తన కార్యక్రమాల్ని డిజైన్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరంలో ఉన్న సోషల్ యాక్టివిస్టులు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, డాక్టర్స్, అదేవిధంగా అడ్వకేట్లతో పాటు ఎవరైతే సోషల్ మూమెంట్స్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నది, సంక్షోభంలో ఉంది. మళ్ళొక్కసారి మోడీ గినిక ప్రధానమంత్రి అయితే ఈ యొక్క మైనార్టీ ప్రజానికం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా, అంటే బానిసల కన్నా హీనంగా, ఓటు హక్కు ఉండదు వాళ్ళకి. సో అటువంటి పరిస్థితి దాపరించబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అందరం కూడా యునైట్ కావాల్సిన అవసరం ఆసన్నమైంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, హిందూ రాజ్యంగా మేము అవతరింపజేస్తాం, భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామని డైరెక్ట్గానే చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు చిన్నగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చారు. దాదాపు 80% కంప్లీట్ అయింది. 370 అధికరణ రద్దు కావచ్చు, లేకపోతే రామ జన్మభూమి ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ యొక్క ప్రయత్నాలని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎన్ఆర్సీ పేరు మీద, సిఏ పేరు మీద అన్ని రకాలుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. డిటెన్షన్ సెంటర్లు కూడా కట్టారు, అడ్వాన్స్గానే కట్టారు. వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలి, మేము చెప్పిందే వేదము, మీరెవరు మమ్మల్ని అడగటానికి అనే వాదన ఎక్కువ తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనంటే మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మన బతుకులు మంచిగా ఉంటాయి తప్ప అది కాపాడుకునే పరిస్థితిలో మాత్రం మనం బానిసల కన్నా హీనంగా బతికే పరిస్థితి దాపరిస్తుందని తెలియజేస్తుంది.